హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పెద్ద చిక్కుళ్ళు వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందు చిక్కుడుకాయలను బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ నిండా పోసుకొని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాము. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని వీటిని బాగా ఉడికించుకుందామండి. అది ఉడికేలోపు ఈలోపు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నామండి. పొడిగా కట్ చేద్దామండి. కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికల్లా చేసుకున్నాము. బాయిల్ చేసుకోవాలండి. ఇది మెత్తగా మారిపోయి కలర్ చేంజ్ అవుతుంది. ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటిని నీళ్ళు పెట్టుకున్నాము. స్టవ్ కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. తాలింపు గింజలు వేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ యాడ్ చేద్దాము. పచ్చిమిర్చి, ఇందులోనే కరివేపాకు 2 రెబ్బలు వేసుకున్నాము. ఒకసారి తిప్పుకున్నామండి. ఉల్లిపాయలు, ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేద్దాము. కాస్త పసుపు వేసుకున్నాము. వీటిని మిక్స్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇందులో చిన్నుల్లిపాయ, శనగపప్పు, కొబ్బరి వేసుకున్న కారం వేసుకున్నామండి. ఇందులో ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, ఈ చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాము. వీటిని మిక్స్ చేసుకున్నాము. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకున్నామండి. కారం వేసుకున్నాం కదా, లేకపోతే మాడిపోతుంది. ఇలా తిప్పుకొని ఇందులో ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాము. చూద్దామండి ఒకసారి. ఉడికిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి తిప్పుకుందామండి. అంతే అండి, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.